దేవస్థానం దసరా శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణమంతా భవానీలతో కళకళలాడుతోంది. భవానీలకు విడతల వారీగా దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అమ్మవారి దర్శనార్థం విడతల వారీగా వదులుతున్నారు ఆలయ అధికారులు. ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఆలయ అధికారులు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ అమ్మవారు భక్తులందరికీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు కేవలం రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడాది ఒకే రోజు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈసారి 11 రోజుల పాటు 11 అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈసారి కాత్యాయని దేవి అలంకరణ కూడా యాడ్ అయిన నేపథ్యంలో ఈసారి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా ఒకే రోజంతా కూడా ఉండబోతుంది. ఇవాళ 10 గంటల సమయానికైతే మొత్తానికి పూర్ణాహుతితో ఇవాళ కార్యక్రమం అంతా క్లోజ్ అవ్వబోతుంది. అయితే ఇవాళ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ ప్రత్యేకత ఏమిటి, అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయబోతున్నారని మనతో పురాణ పండితులు మాట్లాడడానికి ఉన్నారు. గురుగారు నమస్తే. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రత్యేకత ఏంటి? రాజరాజేశ్వరి దేవి చతుర్భుజాలతో ఉంటుంది. సకల దేవీ స్వరూపాలకు కూడా మూల స్వరూపమై ఉన్నది అమ్మవారు. ఆ అమ్మవారి నుండే ఈ సకల సృష్టి అంతా కూడా నడిచింది. ఆ అమ్మవారు తన భర్త అయినటువంటి కామేశ్వరుడితో సహా మణిద్వీపంలో 5 దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద నిత్య నివాసం చేస్తూ అనేక కోటి బ్రహ్మాండాలను ఏలుతుంది అమ్మవారు. బ్రహ్మాండము అంటే 14 లోకాలు, ఇటువంటివి అనేక కోట్లు ఉన్నాయని వ్యాస మహర్షుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అనేక కోటి బ్రహ్మాండ జన్నీన్ దివ్య విగ్రహం అంటూ అమ్మవారి స్తోత్రములు. కాబట్టి ఆ అమ్మవారు కోటాను కోట్ల సూర్యుల కాంతులతో, కోటాను కోట్ల చంద్రుల కాంతులతో ప్రకాశించేటువంటి తల్లి. ఈ రోజున, ఈ విజయదశమి రోజున అఖండ విజయాన్ని ఇచ్చేటువంటి ఈ దశమి రోజున మనకు ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి సందర్శనం చేత సకల శుభములు కూడా కలుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ దసరా శరన్నవరాత్ర మహోత్సవ పూజా కార్యక్రమాల చేత అమ్మవారు పంచమహాభూతాలన్నింటినీ కూడా సక్రమ స్థితిలో నిలబెట్టి లోకానికంతటికీ కూడా సకాల వర్షములు, సకాలంలో పాడి పంటలని కూడా చాలా విశేషంగా అభివృద్ధిగా కలిగేటట్లుగాను, మరి ధనకనక వస్తువాహనాది సంపత్తులన్నీ కూడా లోకానికి లభించేట్టుగా అమ్మవారు కాపాడుతుంది. అమ్మవారి దర్శనం వల్ల శాంతి సౌభాగ్యాలను పొందుతారు. సమస్త భక్తులు కూడా అమ్మవారిని దర్శించండి, అఖండమైనటువంటి క్షేమానందాలను పొందండి. శ్రీమాత్రే నమః. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా ఎర్ర దుస్తులతో భవానీలందరూ కూడా కనుచూపు మేరలో అందరూ కనపడుతున్నారు. ఒక్కసారి క్యూ లైన్లు అన్నీ కూడా మనం గమనిస్తే క్యూ లైన్లు అన్నిటిలో కూడా మనకి ఎక్కడ చూసినా ఎర్ర దుస్తులతో ఎంతో మంది భవానీలు వస్తున్న పరిస్థితి. అమ్మవారికి ముడుపులు కట్టుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. నేడు విఐపి ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేసిన నేపథ్యంలో అన్ని క్యూ లైన్లు కూడా ఫ్రీ క్యూ లైన్లే కనబడుతూ ఉన్నాయి. భవానీలు అధికంగా రావడంతో కూడా సెక్యూరిటీని కూడా ఎక్కువగా పెంచిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని క్యూ లైన్లు ఉచిత క్యూ లైన్లుగా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి అనేక మంది భవానీలతో పాటు భక్తులందరూ కూడా ఇవాళ విజయదశమి కారణంగా అందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. క్యూ లైన్లు అన్నీ కూడా ఉచితమే. ఇవాళ 20 గ్రాముల లడ్డు ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ ఉచితంగా దేవాలయం అయితే పంచిపెడుతుందని చెప్పొచ్చు. ఇవాళ భక్తులందరికీ కూడా 20 గ్రాముల ఏదైతే లడ్డు అయితే ప్రసాదాన్ని ఇస్తున్న పరిస్థితి. ఒక్కసారి క్యూ లైన్లో మనం చెక్ చేస్తే ఒక్కసారిగా భవానీలందరూ కూడా ఒకసారి చూడొచ్చు. క్యూ లైన్లు అన్నిటిలో మనకి భవానీలు కనబడుతూ ఉన్నారు. కృష్ణానదిలో కూడా ఇవాళ వరద కారణంగా, అంటే వరద ఉధృతి కారణంగా జలవిహారం కూడా రద్దు చేశారు. హంసవాహనంపై ఉంచి ఏదైతే ఉత్సవమూర్తులతోనే పూజలు మాత్రం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా మనకి భవానీలే కనబడుతున్నారు. ఇవాళ విజయదశమి ముఖ్యంగా భవానీలు ఇవాళ నుంచే కూడా ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు. ఇవాళ నుంచి రేపు ఎల్లుండి మొత్తం అంతా కూడా భవానీలందరూ వస్తూ ఉంటారు. ఇవాళ విజయదశమి కాబట్టి అందరూ ఇవాళ పండుగ రోజున, దసరా పండుగ రోజునే కూడా అధికంగా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి విఐపి దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేశారు ఇప్పటికే అధికారులు. విఐపి మార్గంలో ఎవరు కూడా వెళుతున్నట్టుగా కూడా మనకు కనిపించట్లేదు. ఒకసారి చూడొచ్చు, విఐపి మార్గం అంతా చాలా ఖాళీగా ఉంది. ఎవరు కూడా పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ కానీ ఎవరో కొంతమంది వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఓన్లీ మీడియా వాళ్ళని మాత్రమే ఎలో చేస్తూ ఉన్నారు. ఇంకెవరు వచ్చినా కూడా
విఐపీలకైతే అస్సలు ఎలో చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళతోనే లాస్ట్ కాబట్టి ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధికంగా వస్తారు. ఇవాళ్లే పండుగ కాబట్టి విజయదశమి అందరూ కూడా భవానీలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇవాళ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.